ఎవరైనా కష్టాల నుండి పైకొచ్చారు అనుకుంటే దానికి ఉదాహరణ ఎన్టీఆర్ జీవితం. అధికారం వచ్చిన తర్వాత, పదవులు వచ్చిన తర్వాత మనం అందరినీ గౌరవిస్తాం. మనిషి ఎదుగుదల వచ్చిన తర్వాత ఆ మనిషిని గౌరవిస్తాం. కానీ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు పుట్టినప్పుడు ఆయన చాలా చీకటి జీవితం గడిపాడు. ఆ చీకటి జీవితంలో నుండి మొట్టమొదటిసారి పూజ్యుల నందమూరి తారక రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చేసినప్పుడు ఒక బాల నటుడిగా ఈయనకి అవకాశం ఇచ్చి ఆశీర్వదించి సినీ అరంగేట్రం చేశారు. తర్వాత అక్కడి నుండి ఈ రోజు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన వరకు కూడా వెనక తిరిగి చూడలేదు. తనకి ఎవరున్నారని చూడలేదు. తన కష్టాన్ని నమ్మి, తన ప్రతిభని నమ్మి, తనకున్న గౌరవాన్ని పెంచుకున్నాడు. ఈ ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అప్పుడు ఎన్టీఆర్ చుట్టూ అందరూ తిరిగారు తప్పించి ఎన్టీఆర్ ఎవరు ప్రోత్సహించలేదు. ఒక్కసారి మనందరూ గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ గారు మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నిన్ను చూడాలి అని రిలీజ్ అయ్యేటప్పుడు ఆ రోజు ఆ సినిమా చూడొద్దని పాంప్లెట్లు కూడా చింపేసి ఎంతో అవహేళన చేసినటువంటి సందర్భాలు ఈ రోజు నిజమైన అభిమానులు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. అయితే ఈ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని పుట్టింది కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీప్రియ హోటల్. అది మర్చిపోయి ఈ రోజు చాలా మంది చేయడం అనేది అది మంచి పద్ధతి కాదనేది మా అభిప్రాయం. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మనిషిని ఆదరించి ఆయనకు గౌరవాన్ని ఇచ్చి కేర్ ఆఫ్ అడ్రస్ క్రియేట్ చేసి మనం సంస్థను రూపకల్పన చేసి పెద్దోళ్ళని చేసిన తర్వాత వాళ్ళని అగౌరవపరచడం, వాళ్ళు తక్కువగా చూడడం, వాళ్ళు పిలవకపోవడం అనేది ఇది తక్కువ. ఎందుకంటే ఇవాళ పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ అంటే ఆయన పిలిపిస్తే కొన్ని వేల మంది, లక్షల మంది రావాలి. కానీ మనలో మనకున్న రాజకీయాల వల్ల ఇవి రాజకీయాలకి ఫ్యాన్స్ కి సంబంధం లేదు. ఫ్యాన్స్ ఎప్పుడు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటాం. అంతమంది తెలుగుదేశం పార్టీ చీలిపోయి వెళ్ళిపోయిందో కూడా ఆ రోజు ఎన్టీ రామారావుతో మిగిలే మనం కొంతమంది అభిమానులుగా. అందువల్ల దయచేసి దీనికి రాజకీయాలు జోడించకుండా, రాజకీయాల్లో ఎక్కువ బాధపడతారని బాధపడకుండా ఫ్యాన్స్ లా గౌరవించి ముందుకు తీసుకెళ్ళినప్పుడు మనం చూసి ఇంకో 10 మంది వస్తారు. మన కార్యక్రమాలు 10 మందికి తెలుస్తాయి. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. దయచేసి దీనికి రాజకీయాలు మిళితం చేయకుండా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఎన్టీఆర్ జీవితమే కష్టాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రతిభతో ఎదిగితే ఎంతమంది ఆదరిస్తారో సమాజం ఎలాగో గుర్తిస్తాదండి చెప్పడానికి ఒక ఉదాహరణ. అందువల్ల ఈ రోజు కూడా ఆయన రాజకీయాలు జోలికి పోవట్లేదు, రాజకీయాలు ఊసెత్తట్లేదు, రాజకీయాల గురించి మాట్లాడట్లేదు. కానీ తనకున్న ప్రతిభ, తనకున్న టాలెంట్, తనకున్న గౌరవం, తనకున్న గొప్పతనం ఈ ప్రపంచంలో పూర్తి స్థాయిలో ఇనుమిడిప చేసిన తర్వాత, తన ఏంటో తను నిరూపించిన తర్వాత అప్పుడు మిగతా వాటి కోసం మాట్లాడతాడు తప్పించి ఆయనకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ చక్కని పుట్టినరోజు కార్యక్రమాల్లో నాకు కూడా అవకాశం ఇచ్చి మీ అందరితో పాల్పంచుకునే విధంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీకి కానీ ఆ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ పుట్టినిల్లు కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళందరికి కూడా శ్రీప్రియ హోటల్ అనేది దయచేసి మర్చిపోవద్దని మాత్రం ఆ సంఘానికి కూడా, ఈ సంఘానికి, జిల్లా సంఘానికి ఈ వేళ వరకు కూడా నేనే గౌరవాధ్యక్షుడు ఉన్నానని కూడా మర్చిపోకుండా దయచేసి కార్యక్రమాలన్నింటిలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని, ఇందులో వ్యక్తిగత రాగద్వేషాలకు దూరంగా నడవాలని ఈ సందర్భంగా కోరుతూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.